కీబోర్డ్స్ ఒక్కోసారి ఓట్ ఆఫ్ కాదు. పాడుతుంటే దూతలు అనుకుంటున్నాయట, ఏమని? మనం యెహోవా పరిశుద్ధుడు 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 అంటుంటే దేవుడు పరవశించబోతున్నాడు. కానీ అప్పుడప్పుడు మన ఆరాధన పక్కన పెట్టి భూమి మీద మనం ఒక పల్లవి చరణం అలా పాడేసరికి దేవుడు దిగి వచ్చేస్తాం. అంటే ఈ భూమి మీద మన ప్రభువును ఆరాధిస్తుంటే పరలోకంలో దేవుని దృష్టిలో కొత్త ఆరాధన కింద జరుగుతుందన్న ఫీలింగ్తో దేవుడు దిగి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. పరలోకపు ఆరాధన కంటే దేవుడు భూమి మీద మన నోట వచ్చే ఆ స్తుతి నైవేద్యాన్ని దేవుడు అంగీకరించాలని ఆశపడుతున్నాడు. అంటే దేవదూతల ఆరాధన కంటే మన ఆరాధన శ్రేష్టమైనది అని అర్థం చేసుకోవాలి. ఆమేన్. మనము నోరారా యేసు అని పలికితే ఎంత అద్భుతం! ఆయన నామం పోయబడిన పరిమళ తైలం. అందరూ చెప్పండి, ఆయన నామం ఏ నామం? అలా పరిమళ తైలాన్ని అలా పోసామనుకోండి, ఎంత వాసన వస్తుందో. ఆయన నామం ఉచ్చరిస్తే అంత సువాసన. ఈరోజు ఆ నామాన్ని కలిగి ఉండుట స్తోత్రం. ఈరోజు ఆయన నామాన్ని కలిగి ఉండుట నిజంగా మన ధన్యత. పాత నిబంధన భక్తులకు లేదండి ఈ నామాన్ని ఆరాధించడం, మనకు మాత్రమే దేవుడు అనుగ్రహించాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలపు నైవేద్య బలిగా 2 చేతులు ఆకాశమందు దేవాది దేవుడి వైపు చాచి, రేపు మనమందరము కన్నీరు, దుఃఖము, వేదన లేని రాజ్యంలో ఉండబోతున్నాం. అక్కడ ఏడుపు, దుఃఖం, వేదన, శ్రమలు, శోధనలు, కన్నీళ్ళు, రోగాలు, వ్యాధులు, భయంకరమైన పరిస్థితులు ఏవి ఉండవు. నీ కన్నీరు నాట్యముగా మార్చబడే దినం, ఆ దినం ఒకటి రాబోతుంది. ఆ దినం మనందరం సియోనులో ఆయనతో ఉండే భాగ్యాన్ని మనం సంపాదించుకోబోతున్నాం. ఆమేన్ చెప్తారా గట్టిగా? ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? కనుక మనందరం నోరు తెరిచి స్తుతిస్తూ ప్రభువును కనపరుద్దాం. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, సర్వోన్నతుడా నీకు స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు, వందనాలు, వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా 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 స్తోత్రం. Yes. Yes. సూర్యుడు లేని, మీరు నాతో చెప్తేనే మీకు ఈ పాఠం వస్తుంది, పాడగలుగుతారు. అందరూ చెప్పాలి, సూర్యుడు లేని, చంద్రుడు లేని. నాతో పాటు ఒకసారి, సూర్యుడు కాంతులను ఇంత చక్కగా పాడుతుంటే పరలోకం నుండి దేవుడు దిగిరాడా? ఈ
నీతి సూర్యుని కాంతిలో గొర్రె పిల్లయే దీపముగా మనకు ఉండబోతున్నా ఆ రాజ్యంలో మనం ఉండబోతున్నా. ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొట్టండి. ఆ పరలోకం గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్ళిపోబోతున్నా. అదిగో అగ్ని సియోనులో నుండి పగపగబట్టుచున్న దైవికమైన అగ్ని జ్వాలలు.
Come on.
లోకాన్ని మరచెదను, లోకాన్ని మరచెదను. చప్పట్లు కొడుతూ స్తుతిస్తూ గట్టిగా మౌనంగా మోకరించి చేతులు పైకెత్తి ఎవ్వరు కళ్ళు తెరవద్దు. నీతోనే నివాసము నిత్యము ఆనందమే, నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే, నిత్యము ఆనందమే. కనికరము గల తండ్రి, మా ప్రాణాత్మ శరీరములు నీ చేత కనిపిస్తుంది. ఈ సమయమందు నీ ప్రసన్నత మేఘం మా మధ్యలో విడుదల చేసినందుకు స్తోత్రం అయ్యా. నీ సన్నిధి ప్రసన్నత మా మధ్యలో కుమరించినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ రాత్రి కళ్ళు మూసుకుని కృప పొందుకుందాం. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. ప్రార్థన చేసుకో, కళ్ళు మూసుకో. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా స్తోత్రం తండ్రి. అయ్యా ఈ సమయంలో ప్రభా, అయ్యా సండే స్కూల్ పిల్లలు ఒక చక్కటి అయ్యా షెడ్యూల్ మీరు నిర్మించి ఇది నన్న ప్రభా డెడికేట్ చేయడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం తండ్రి.
మీకు స్తోత్రాలు. ఆరాధన ద్వారా మీరు మహిమ పొందినందుకే స్తోత్రాలు తండ్రి. మా పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకే స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ప్రభా తండ్రి మీ దాసురాలిని అభిషేకించి అయ్యా సియోనులో నుండి మీరు మాతో మాట్లాడండి తండ్రి. ఏ హృదయానికి ఏ వాక్యం కావాలో స్పష్టంగా మీరు మాతో మాట్లాడి అయ్యా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. మీ జీవవాక్యం చేత మమ్మల్ని తృప్తిపరచండి తండ్రి. మీ స్తోత్రాలు. మీ వాక్యమే మమ్మల్ని నిత్య జీవం కొరకు సిద్ధపరుస్తుంది కనుక మా మనోనేత్రాలు తెరవండి తండ్రి. మీ స్తోత్రాలు. వాక్యం చక్కగా విని దాని ప్రకారం నడుచుకునేలాగిన ప్రభా ప్రతి హృదయ అంతరంగమును ఎరియుంటున్న దేవుడు తండ్రి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి తండ్రి. తెరవబడిన హృదయం ప్రతి బిడ్డకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఆటంకాలని తొలగించండి తండ్రి. మీ స్తోత్రాలు. శ్రేష్టమైన వాక్కులు విడుదలకి సహాయం చేయండి. ప్రతి ఆటంకాలు తొలగించండి తండ్రి. మీ స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ బలపరిచి మమ్మల్ని పరిశుద్ధపరిచి రాగడానికి సిద్ధపరచుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. అందరూ ప్రశాంతంగా కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్.